తెలంగాణలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. చారి, ఝాన్సీ రాణి, తెలంగాణలో రెండో దఫా పోలింగ్ ఈరోజు జరిగింది. రెండో దఫా పోలింగ్లో భాగంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగు మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. అయితే ఆ తర్వాత 1 గంట తర్వాత కూడా ప్రాంగణంలో ఉన్న వారందరికీ, పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే ఆ తర్వాత పర్సెంటేజీల వారిగా మనం చూసుకుంటే ఉదయం 9 గంటల వరకు 22.54%, అదేవిధంగా మధ్యాహ్నం 11 గంటల వరకు 56.71%, ఇక 1 గంట వరకు 80.84% పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. అయితే పూర్తి స్థాయిలో ఓటింగ్ శాతం రాలేదు, ఇంకా దానికి సంబంధించిన క్యుములేషన్ జరుగుతుంది. అయితే ఈరోజు జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా మొత్తం 193 గ్రామ పంచాయతీల పరిధిలో 3,911 సర్పంచులకు, అదేవిధంగా 29,917 వార్డు మెంబర్లకు పోలింగ్ జరిగింది. ఆ పలు చోట్ల చిన్న సంఘటనలు, స్వల్ప సంఘటనలు జరిగాయి. వాటన్నిటిని పోలీసులు అక్కడికి వచ్చిన వర్గాలను చెదరగొట్టి ఆ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూశారు. ఆ తర్వాత కౌంటింగ్ 2 గంటలకు ప్రారంభమైంది. కొన్ని చోట్ల కౌంటింగ్ లేట్ అయింది, అయినప్పటికీ కౌంటింగ్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా, ఈ కౌంటింగ్లో భాగంగా ఇప్పటికే మనకు అందిన సమాచారం వరకు కాంగ్రెస్ పార్టీ మరొకసారి హవా కొనసాగిస్తుంది. కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్ స్థానాల్లో 298 స్థానాల్లో విజయం సాధించినట్లుగా సమాచారం అందింది. ఇంకా బీఆర్ఎస్కు సంబంధించి బీఆర్ఎస్కు మద్దతుదారులు 39 మంది, అదేవిధంగా బీజేపీకి మద్దతు ఇచ్చిన వాళ్ళల్లో 15 మంది, అదేవిధంగా ఇతరులు 86 మంది ఈ సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందినట్లుగా సమాచారం అందుతుంది. అయితే పూర్తిస్థాయి ఫలితాలు రావడానికి ఈరోజు రాత్రి వరకు పట్టొచ్చు. కొన్ని ప్రధాన గ్రామ పంచాయతీలకు సంబంధించి కొంచెం ఆలస్యం అవుతుంది. చిన్న చితక గ్రామ పంచాయతీలు ఇప్పటికే ముగిశాయి. అయితే మిగతా గ్రామ పంచాయతీలు అన్నీ కూడా పూర్తిస్థాయిలో ఈ 3,911 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫలితాలు రావడానికి రాత్రి సమయం పట్టవచ్చు. అయితే మొత్తానికైతే మొదటి దఫాలో కాంగ్రెస్కు సంబంధించిన మద్దతుదారులే సర్పంచులుగా గెలిచారు. రెండో దఫాలో కూడా కాంగ్రెస్ సంబంధించిన మద్దతుదారులే సర్పంచులుగా ఎక్కువ శాతం గెలవడంతో కాంగ్రెస్ పార్టీలో కొంత నూతన ఉత్తేజం వెలువరిస్తోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మేరకు సంబరాలు చేసుకుంటుంది. ఇంకా 3వ విడత 17వ తేదీన పోలింగ్ జరగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటి నుండే పర్యవేక్షిస్తుంది. అయితే ఈరోజు వరకు ఫలితాలు పూర్తయి మొత్తం ఎక్కడైతే కౌంటింగ్ సెంటర్ల నుండి అభ్యర్థులు, వార్డు మెంబర్లు, వారి మద్దతుదారులు వెళ్లే వరకు కూడా పోలీసు భద్రత కొనసాగుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. కాబట్టి ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా కౌంటింగ్ పూర్తయ్యేలాగా చర్యలు చేపట్టారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు వస్తే కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూ వాటికి పరిష్కారాలను కూడా వాళ్ళకు అందిస్తున్నారు. ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రము కౌంటింగ్ పూర్తి చేయాలని కూడా సంబంధించిన రిటర్నింగ్ అధికారులకు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలింగ్ ఆఫీసర్లకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ చారి. మనం విజువల్స్ చూస్తున్నాం. ఇప్పటికే 302 గ్రామాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. గెలిచిన వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు 10 టీవీ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం.
ఉత్కంఠగా కొనసాగినటువంటి పోలింగ్ ప్రక్రియ అనంతరం కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మొత్తం 15 గ్రామాల్లో అటు బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. 86 గ్రామాల్లో ఇతరులు గెలిచినట్టుగా తెలుస్తోంది. మొత్తం 302 గ్రామాల్లో విజయాన్ని సాధించి హవా కొనసాగిస్తోంది హస్తం పార్టీ. మొదటి విడతలో కూడా హస్తం పార్టీనే అనేక గ్రామాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు రెండో విడతలో కూడా 302 గ్రామాల్లో విజయకేతనం ఎగరవేసి హవా కొనసాగిస్తుంది. ఇప్పటికే గెలిచిన వారందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సంబరాల్లో మునిగిపోయారు.